మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అక్కడ పోయి కూడా పర్యటించి అక్కడ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడంట. సభల్లో కావచ్చు, లేకపోతే ర్యాలీలో కావచ్చు, అక్కడ వాళ్ళు చెప్పే దాంట్లో కావచ్చు. సో అసలు ఎట్లుండబోతుంది, ఎక్కడెక్కడ చేస్తున్నాడు? బేసికలీ దాని గురించి అన్నమాట. ఆయన జనసేన పార్టీ నుంచి అదే విధంగా మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి 20th రోజు. ఆ 20 రోజు ఆయన అక్కడికి వెళ్ళబోతున్నారు అన్నమాట. దానికంటే ముందే ఆయన ఎలక్షన్స్ కి సంబంధించి ర్యాలీస్ లో వీటిలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి మనం ఇంకా చూసుకోవచ్చు. హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జనసేన పార్టీ చీఫ్ will participate in the elections, rallies and the road shows across the key region of Maharashtra, including Marathwada, West Maharashtra and అదే విధంగా విదర్భ. ఎన్డీఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే ఆయన వెళ్ళబోతున్నారు. మహారాష్ట్రలోని విదర్భ, అదే విధంగా వెస్ట్ మహారాష్ట్ర మరియు మరాఠ్వాడ, ఈ 3 ఏరియాలే పర్టికులర్ గా. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండడం, అదే విధంగా ఆ ఏరియాలోని స్వాధీనం చేసుకోగలిగితే మహారాష్ట్ర మొత్తం అంతా ఎన్డీఏ కూటమికే వచ్చేస్తుంది. దానికోసం అని చెప్పేసి 16th, 17th 2 రోజులు ఆయన అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆయన అక్కడికి వెళ్తున్న దాని సందర్భంగా ప్రజెంట్ అందరూ కూడా ఆయన మరో ఛత్రపతి అంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించి ఛత్రపతి శివాజీ గారికి సంబంధించి ఆయన రాష్ట్రం కాబట్టి, అదే ఆయన ఏలిన దాంట్లో అది ది మెయిన్ ఖండం కాబట్టి, అందుకని చెప్పేసి అప్పుడు ఆయనతో పోల్చడం జరుగుతోంది. అంటే ఆయనంతా పవన్ కళ్యాణ్ గారు చేయలేరు ఖచ్చితంగా, బట్ ఆయనతోని ప్రజెంట్ ఫ్యాన్స్ అందరూ పోల్చుకుంటూ ఆ వీడియోస్ అదేవిధంగా పోస్ట్ అందిస్తే కూడా వైరల్ గా చేస్తున్నారు. సో ఎన్డీఏ కూటమికి నేను ఉన్నాను అంటూ సపోర్ట్ గా ఆయన వెళ్ళబోతున్నారు. అంటే అదే విధంగా అక్కడ మహారాష్ట్రలో సనాతన ధర్మంకి సంబంధించి వాళ్ళు ఎక్కువగా పాటించే వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి బీజేపీ పార్టీ ఇక్కడ వస్తే మీకే మంచి జరుగుతుంది అనే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇటు ఓన్లీ బీజేపీ పార్టీ కాకుండా అక్కడ ఉన్న లోకల్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ అయితే సార్ చాలా ట్రై చేస్తుంది మహారాష్ట్రలో గెలవడానికి. మేబీ వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయేమో. 20th రోజు ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 23rd రోజు అయితే మనకి పోలింగ్ అయితే కంప్లీట్ అయిపోయి లెక్కింపు స్టార్ట్ చేస్తారు ఆ రోజు. సో దాని తర్వాత ఒక 2-3 days లో రిజల్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఎవరు గెలుస్తారు ఏంటనేది తెలిసిపోతుంది. అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళంటే చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన వస్తే ఖచ్చితంగా ఆయనకంటూ ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ వల్ల అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఓవరాల్ గా ఇది మ్యాటర్. అంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఆయన మహారాష్ట్రకి వెళ్తే అక్కడ ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.